ఈ స్టాంపు కుంభకోణంపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫోటోలు తీసుకుంటాడు, కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు, నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు. అంటే 16 నెలలున్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పు లేదు. కానీ నా వీడియో నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మమ్మల్ని తప్పంటావా? ఖచ్చితంగా ఏదైతే మీసేవ బాబు చేశాడో 100% తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ రకం కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టించి ఏర్పాటు చేశాం. నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు చేసావు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ లాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనవో అన్నీ కూడా నీకు తెలుసు. నేను అదన్నీ చెప్పి మీ అందరి సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు. ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం, అది కేసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది. ఏదైనా కూడా ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో. మాకెవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే. ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు. 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రదాడుగా నేను చెప్పాలి. ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీసేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఒక స్టాంప్ చూపించారు. స్టాంపు ఒక మీడియా మన సోషల్ మీడియాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో మా స్టాంప్ ఇలా చూపించారు. ఒకటి మాత్రం నిజం, ఇది ఏ ఒక్క స్టాంప్ కూడా నా స్టాంపు బయటికి వెళ్ళిందంటే ఒకటి మాత్రం గమనించండి, ఇది బయటికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఈ స్టాంపు నా దగ్గరైనా ఉండాలి, లేకపోతే సంబంధిత బ్యాంకులోనో ఇంకో చోట ఫిలప్ చేసిన తర్వాత ఉండాలి. కానీ ఖాళీ స్టాంప్ చూపించారు వాళ్ళు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, అన్ని చోట్ల వీడియో కూడా డిస్ప్లే అయింది. ఇది పెద్ద నేరం. అంటే ఖాళీ స్టాంప్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు. ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం. ఈ స్కామ్ మాత్రం మనం ఒక్కటే చూడాల్సింది, మీసేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు, లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది. ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు, లేకపోతే ఏసీబీ అంటారు, లేకపోతే సిట్ అంటారు, ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిజాయితీగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం. మాకు ఎందుకంటే మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు. మేము ఎక్కడో చంపి బాడీలను తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వాలు కాదు మాది కానీ మా నాయకుడిది కానీ. నిజాయితీమైన పరిపాలన చేస్తాం, అభివృద్ధి బాటలో నడిపిస్తాం, పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే నీకు కొన్ని పత్రికల్లో, ముఖ్యంగా సాక్షి పత్రికలో ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి హత్య కేసును ఎలా చిత్రీకరించారో మీరు చూశారు. గుండె నొప్పి అంటారు, కత్తిపోటు అంటారు, ఎవరో చంపారంటారు, చంద్రబాబు చంపారంటారు, రకరకాలుగా ప్రచారం చేసి తీరా చూస్తే ఆయన కూతురు కావచ్చు, అలాగే ఆయన చెల్లెలు కావచ్చు, ఇది చంపిండేది మా వాళ్ళే, మా కుటుంబ సభ్యులే అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మా మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరికి కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పుకునే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ, నాకు సంబంధించిన కంపెనీలో కూడా 20,000 మంది పనిచేస్తున్నారు, 20,000 కుటుంబాలు. మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం. ట్యాక్స్లు ఎగ్గొట్టే కట్టడం కాదు, కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని రకాల్లో కూడా 300 కోట్ల పైన ట్యాక్సులు కడతాం. మేము ఏదో ఊరినే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు. ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు. మీరు కూడా కష్టపడి పనిచేయండి. ఎవరైనా కానీ వ్యవస్థలు చాలా ఉన్నాయి. నాదన్నా చిన్న కంపెనీ,
నాకన్నా వందల కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, ఏనైనా కూడా అవినీతి ఆరోపణలు నిజంగా ఇది నాకు బాధించింది, చాలా బాధాకరం అనిపించింది. నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని కూడా చాలా చోట్ల కూడా స్వయాన వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా. సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఒకటొకటిగా వస్తున్నాయి. ఈ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతన్ని దెబ్బ కొడితే మొత్తం పోతుంది. ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతని పైన ఉంది కాబట్టి ఈ పాజిటివ్నెస్ తగ్గించాలి, ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పన్నిన కుట్రలోనే భాగమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నీతిరావు బాబు కావచ్చు, భారతి కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వీళ్ళు 5 మంది కనిపించట్లేదు అని అది ఎమ్మెల్యే వాళ్ళు చేశారు, లేకపోతే పోలీసు వాళ్ళు ఈరోజు మీరు ప్రెస్ మీట్ లో చూసినారు. ఈ పేర్లన్నీ రంగయ్య చెప్పాడు. ఆయనకెట్టి తెలుసా వీళ్ళందరినీ పట్టుకొచ్చారని ఆయనకే